వెల్కమ్ టు ఏకే న్యూస్. మందని టౌన్ మాదిగ అమరుల త్యాగాల సాక్షిగా వర్గీకరణ సాధిస్తామని ఎంఎస్పీ జాతీయ నాయకులు మందని సామ్యుల్ మాదిగ అన్నారు. ఆదివారం మందని పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పొట్ల రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు మందని సామ్యుల్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు మందని చందు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. మందని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మహమూతారం, మల్లార్ మండలాలతో పాటు మందని మండలం, సూరయ్యపల్లి, చిన్న ఓదాల, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, సోమన్పల్లి తదితర గ్రామాల్లో దండోరా జెండాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ యువసేన నాయకులు మందని శ్యామ్ సుందర్, నాయకులు మందని లింగయ్య, కొంకటి చంద్రశేఖర్, బూడిద రవి, అజయ్, మాదిగ విద్యార్థి నాయకులు కన్నూరి అభిషేక్, మందని విష్ణువర్ధన్, మందని అన్విత్, ఆత్మకూరి రాజేష్, ఇందారపు చరణ్ తేజ్, సాయి తేజ్, మందని రమేష్, కుమారస్వామి, కేక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 7 తారీఖు నాడు 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక న్యాయమైనటువంటి సమస్య విషయంలో, న్యాయమైనటువంటి హక్కుల విషయంలో మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి ఈ పోరాటం ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారానికి నోచుకోలేకపోయింది. ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో కార్యకర్తల త్యాగాలు, అమరవీరుల త్యాగాల వల్లనే రేపో మాపో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మాదిగ జాతి ఉపకులాలు సాధించుకోబోతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకనాటి మాదిగ ఉద్యమం ఈరోజు మానవతా ఉద్యమంగా మారిందనడానికి మాదిగల కోసం ఏర్పడినటువంటి ఈ ఉద్యమం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాలకు ఉన్నటువంటి సమస్యల కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం వికలాంగులు, వృద్ధులు, వితంతువులు అనేక రకాల పోరాటాలు చేసినటువంటి ఫలితంగానే అన్ని వర్గాలకు ఈరోజు న్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు కూడా ఈరోజు వాళ్ళ పాలనలో మేము ఈ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు దండోర చేసినటువంటి ఉద్యమ ఫలితాలు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు పాలకులు చేస్తున్నటువంటి పథకాల పేరుతో చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు ఇది దండోర ఉద్యమ ఫలితం అనేటువంటి విషయాన్ని సగర్వంగా మాదిగ జాతి చెప్పుకునేటువంటి పరిస్థితి.